వరంగల్ కాళోజీ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను వీసీ డాక్టర్ నందకుమార్ కొట్టిపారేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి విచారణకైనా సిద్దమన్నారు. తనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, పీజీ విద్యార్థి అర్జీ పెట్టుకోవడంతోనే రీవాల్యుయేషన్ చేశామన్నారు. ఆరోపణలన్నీ కంప్లీట్ గా పూర్తి అవాస్తవము. ఏమాత్రం అందులో 1% కూడా నిజాలు ఉంటే దాని విచారణ ఓపెన్ ఎంక్వైరీ చేయొచ్చు. ఒకే ఒక అమ్మాయిది మాకు రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ అమ్మాయి మంచి ఆన్సర్స్ రాసినా కానీ ఎవరో అక్కడ లోకల్ ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళ పాలిటిక్స్, వాళ్ళ సెక్షువల్ అబ్యూజ్ ఎవరో ప్రొఫెసర్ ఎంబడిపడి చేశాననే ఆరోపణలు అమ్మాయి మా యూనివర్సిటీకి ఇచ్చిన కాంప్లైంట్ కూడా మా దగ్గర ఉంది. అమ్మాయికి ఎవాల్యుయేషనే చేశాము, మనం రీఎవాల్యుయేషన్ కాదు. కమిటీ ద్వారా ప్రత్యక్షంగా అందరి సమక్షం లోపలనే అదే ఎవాల్యుయేటర్స్ పిలిచి మిగతా ఎవాల్యుయేట్ కాని వాటిని ఎవాల్యుయేట్ 3 క్వశ్చన్లు చేపించి అమ్మాయికి ధర్మం చేశాము అనేది అక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఈ రోజు వరకు నన్ను ఎవరొచ్చి ఒక ప్రశ్న కూడా అడగలేదు. విజిలెన్స్ కమిషన్ వచ్చింది, చేసిందని వినుడే తప్ప, పేపర్లు చూడడం తప్ప ఆరోపణలు ఇంతవరకు ఎవరు నన్ను అడగలేదు. ఒకవేళ గవర్నమెంట్ దీనికి సాటిస్ఫైడ్ కాకపోతే నేను దేనికైనా రెడీగా ఉన్నాను. ఈవెన్ రిజిగ్నేషన్ ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. మరోవైపు నందకుమార్ పై ఆరోపణలన్నీ పీజీ విద్యార్థిని హిమజ ఖండించింది. రీఎవాల్యుయేషన్ విషయంలో వీసీ తనకు సాయం చేశారని చెప్పింది. రాసిన తర్వాత ఏం జరిగిందంటే, నేను బాగానే రాసాను ఆల్ 4 పేపర్స్. రాసిన తర్వాత డికోడ్ అయ్యి పేపర్స్ వెళ్తాయి. అయితే అలా డికోడ్ అయిన పేపర్స్ నా పేపర్ ఒకటి మా ప్రొఫెసర్కి వెళ్ళిన తర్వాత సార్ అడిగారు, కరెక్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత ఎందుకు స్ట్రైక్ ఆఫ్ చేసావని అడిగారు. స్ట్రైక్ ఆఫ్ చేయలేదు సార్ నేనేమి అన్నాను. అంటే స్ట్రైక్ ఆఫ్ చేసి ఉన్నాయి అన్నాను. అని నేను యూనివర్సిటీకి కంప్లైంట్ చేశాను. మా ప్రొఫెసర్ కూడా కంప్లైంట్ చేశారు, యూనివర్సిటీకి స్ట్రైక్ ఆఫ్ వచ్చినాయి పేపర్స్ అని. వెంటనే వైస్ ఛాన్సలర్ సార్ రెస్పాండ్ అయ్యి ఎంక్వైరీ కమిటీ కూడా వేశారు సార్ దానిపైన. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ సార్ నాకు చాలా న్యాయం